అండి అందరికీ. చూడండి, అన్నవరం ప్రసాదము ఇస్తరాకులలో మనకు స్పెషల్ కదా, అక్కడ టెంపుల్లో ఇవ్వడము ప్రత్యేకత. అక్కడ ప్రసాదము ఇలాగా తీసుకోవడం అనేది ఎంత బాగుందో అండి. ఇగో చేతికి నెయ్యి అంటుతుంది, తీయగానే అసలు నెయ్యి వాసన సూపర్ ఉందండి. అబ్బా, ప్రసాదం చాలా బాగుంటుందండి. గోధుమ నూక ప్రసాదము అన్నవరంది తెలుసు కదా అందరికీ. మనము వ్రతము చేయించుకొని అందరికీ ప్రసాదము భోజనాలు పెట్టుకోవాలి. మన శక్తికి తగ్గట్టే మనకు ఎంత ఉంటే అంతలోనే మనము భోజనాలు పెట్టుకోవచ్చు. ఎంత మనకు వేల విధాలుగా అట్లా ఇట్లా ఆర్భాటాలు చేసే పని లేదు, మనకు ఉన్నంతలో పెట్టుకోవచ్చు. నిన్న అక్కడ అన్నవరంలో అండి వ్రతము 5 కథల వ్రతము స్టార్ట్ చేసే ముందు పెద్ద పంతులు గారు చెప్పారు, ముగ్గురు త్రిమూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారు అనే దాని సారాంశము కథ తీసుకొని వారు కథ చేయించుకున్నాక ఒక 5గురు కన్నా భోజనం పెట్టుకోవాలి అని ఆ కథ సారాంశంలో ఉందండి. చాలా బాగుంది. అది కొంచెమే గుర్తుంది నాకు. ఆ కథ సారాంశంది పై భాగం మంచి స్పెషల్గా చెప్పారండి. అది చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా సరే మనము ఇంటికి వచ్చిన అతిథులనైనా సరే, తెలిసిన వాళ్ళైనా సరే, పక్కన వాళ్ళైనా సరే, ఫస్ట్ ఇంట్లోకి రాగానే వాళ్ళు ప్రసాదం ఇవ్వడానికే కానివ్వండి, ఫంక్షన్ చెప్పడానికే కానివ్వండి, ఏ విధంగానైనా వస్తూ ఉంటారు కదా, చుట్టాలు కానివ్వండి, పక్క వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం అనాల్సింది లోపలికి రండి, కూర్చోండి, మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు తాగండి, టీలు కాఫీలు తాగండి, టిఫిన్ చేయండి. మనం అనే పాయింట్ అది ముఖ్యంగా. అంటే వాళ్ళకు అర్జెంట్ ఉంటే వెళ్ళనివ్వండి, కానీ మనం అనే పద్ధతి అయితే రండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనము అట్లా మంచితనంతో చూసుకుంటే మనకు ఆ అతిథిలో భగవత్ స్వరూపము అనేది ఏ అతిథి రూపంలో వస్తాడో మనకు తెలియదంట. పురాణాల్లో నుంచి మనము చదువుతున్నాం కదా. రాజుల కాలంలో అయితే ఇట్లా దారిపొంటూ వెళ్తూ కూడా వాళ్ళు ఒక ఇంట్లో మాకు ఆశ్రయం ఇస్తారా అని అనేవాళ్ళంట. మంచి మంచి కథలు మా పెద్దమ్మ గారు బుక్స్ చదువుతూ ఉంటారు చాలా మటుకు. వారైతే ఎన్ని కథలు చెప్పేవాళ్ళు, రకరకాల కథలు, రాజ్యాల గురించి కానీ, బతుకమ్మ పాటల గురించి కానివ్వండి, ఏదైనా చాలా కథలు వివరించే వాళ్ళండి. అయితే మనము అందుకే ఏ అతిథి రానివ్వండి, మనకు వాళ్ళను కనీసం మంచినీళ్ళైనా ఇచ్చి పంపించాలి. అది అతిథి దేవో భవ అని అన్నారు. అదేవిధంగా నిన్న పెద్ద పంతులు గారు